కేజీహెచ్లో పవర్ కట్ కొనసాగుతోంది. విద్యుత్ లేకపోవడంతో సహనం కోల్పోతున్నారు రోగులు. మధ్యాహ్నం నుంచి నరకం అనుభవిస్తున్నామంటున్నారు. కొవ్వొత్తులు పెట్టుకొని కదల్లేని దీన స్థితిలో ఉన్నారు పేషెంట్లు. సిబ్బందితో గొడవకు దిగుతున్నారు రోగుల బంధువులు. కేజీహెచ్లో పవర్ కట్ కొనసాగుతోంది. విద్యుత్ లేకపోవడంతో సహనం కోల్పోతున్నారు రోగులు. మధ్యాహ్నం నుంచి నరకం అనుభవిస్తున్నామంటున్నారు. కొవ్వొత్తులు పెట్టుకుని కదల్లేని దీన స్థితిలో ఉన్నారు పేషెంట్లు. సిబ్బందితో గొడవకు దిగుతున్నారు రోగుల బంధువులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేక రోగులంతా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం ఆర్థోపెటిక్ వార్డు వద్ద ఉన్నాము. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో రోగుల తరపు బంధువులంతా కూడా వాగ్వాదం పడుతున్నటువంటి పరిస్థితి. కరెంటు లేదని తమ సమస్య చెప్పుకుంటుంటే వీరంతా ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? 1 గంట నుంచి కరెంట్ లేదు సార్. చాలా మనం అంటే ఎలాగోలా బయటకు వచ్చి ఎలాగోనా ఉంటాం సార్. చెయ్యాలంటే బయటకు వస్తారు సార్. కాలు ఈ మడలు ఈ నడువులు పడిపోయి ఎక్కడికి వస్తారు సార్? రాలేరు కదా. చాలా ఇబ్బందులు పడుతున్నారు. చీకటి పడ్డా సార్. కనీసం ఒక కొవ్వొత్తు అని ఇవ్వాలి కదా సార్. ఒక స్టాప్ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఏ టైం మీద ఆ ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఒక బాటిల్ ఎక్కించాలి. ఇప్పుడు వచ్చి ఒక రెస్పాన్స్ లేదు సార్. ఏమనంటే మా మీద తిరగబడుతున్నారు. ఇది ఎక్కడ ధర్మం, ఇది ఎక్కడ న్యాయం అంటే మేము పొట్ట కూటి కోసం మీరు రోడ్డు మీద బతుకున్నాం సార్. ఆ డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం కదా సార్. ఇక్కడికి ఎందుకు వస్తాం? ఇది చాలా దారుణం, అన్యాయం. మరి స్టాఫ్ మాత్రం ఏమనంటే కుక్కన గసినట్టు గసిరుతారు సార్. కనీసం చూడండి సార్ ఎంత చీకటిగా ఉందో చూడండి సార్. ఇది కేజీహెచ్ అంటే మరి గవర్నమెంట్ అన్నప్పుడు ఎంత సేఫ్టీ ఉండాలా? మరి ఏ సేఫ్టీ లేకంటే ఇప్పుడు వచ్చి అందరు చిన్నపిల్లలు పెద్ద ఇప్పుడు ఎవరైనా ఏటైనా అవుతే ఎవరు దేనికి అది? ఇప్పుడు ఆపరేషన్ అయ్యి ఇలా వేసేసుకొని ఇలా కూర్చొని లేగలేని పరిస్థితి, బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్తాము? స్పష్టంగా గమనిస్తే కనుక క్యాండిల్స్ బెడ్ దగ్గర క్యాండిల్ పెట్టుకొని వీరంతా కూడా ఆసుపత్రిలో గడుపుతున్నారు. ఎవరైనా నడవగలిగిన అవకాశం ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి ఉండే పరిస్థితి ఉంటుంది తప్ప కనీసం నడవడానికి కూడా అవకాశం లేని వారంతా కూడా బెడ్ పైనే ఉండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వార్డుల్లో పూర్తిగా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉన్నాయి. మరోవైపు సెక్యూరిటీ అంతా కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రోగుల తరపు బంధువులను మాట్లాడనివ్వకుండా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. 100 ఏళ్ల కింగ్ జార్జ్ ఆసుపత్రి చరిత్రలో ఇలాంటి దయనీయ పరిస్థితులు ఎప్పుడూ లేవనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఈరోజు మనం చూడొచ్చు, చేతికి కట్లు వేసుకుని కూడా వీరంతా బయటకు తిరుగుతున్నారు. మీరు బెడ్ మీద పడుకోవాలి కదండి, బయటకు ఎందుకు తిరుగుతున్నారు? వాటర్ లేదండి బాత్రూంలో, కరెంట్ లేదండి. కరెంట్ లేదు, వాటర్ లేదండి బాత్రూంలో. మరి ఎలా ఉంటామండి? ఏ రూమ్లోనైనా చూసుకోవచ్చు మనం. ముఖ్యంగా కొంతమంది పిల్లలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ వార్డులో కూడా చూడొచ్చు, ఎక్కడా కూడా కరెంటు లేదు. టార్చ్ లైట్ వెలుగులోనే సిబ్బంది అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. గాలి కూడా ఆడనటువంటి పరిస్థితిలో వీరంతా కూడా ఉన్నారు. ఒక కంటైనర్ని తలపించేటువంటి విధంగా ఈ వార్డు అంతా కూడా ఉంది. వార్డుల్లో ఉన్నటువంటి పేషెంట్స్ని మనం చూడొచ్చు. అంతా కూడా చేతికి కాళ్ళకి కట్లు వేసుకొని కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడా కూడా విద్యుత్ సరఫరా లేదు. దాదాపు 5-6 గంటలుగా పవర్ కట్ అయ్యింది. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పవర్ రాకపోవడంతో రోగులంతా ఇబ్బంది పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మెరుగైన వైద్యం కోసం కింగ్ జార్జ్ ఆసుపత్రికి వస్తే ఇక్కడ నరకం అనుభవిస్తున్నామని డైరెక్ట్గా పేషెంట్సే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చూడాలి ఎంతసేపట్లో పునరుద్ధరణ జరిగి పవర్ వస్తుందనేది చూడాలి. ముఖ్యంగా కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. ఎప్పుడూ కూడా ఇక్కడికి వస్తే నయమై బయటకు వెళ్తాం అనే ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా చీకట్లు కమ్ముకున్నాయి. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యుత్ ఇవ్వాలని వీరంతా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, కింగ్ జార్జ్ ఆసుపత్రి పీడియాట్రిక్ వార్డు నుంచి.